హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో మనం క్షమాపణ కోరుకోవాల్సిన అది ఎవరితో తెలుసా? మనల్ని ప్రేమించే వాళ్ళతో, మనల్ని ఇష్టపడే వాళ్ళతో కాదండి. మనకి ఎక్కువ కష్టాలు, ఇబ్బందులు, నమ్మక ద్రోహాలు, చాలా దుఃఖము కలిగించే వాళ్ళతో మాత్రమే మనం క్షమాపణ కోరుకోవాలి. మనకి ఇబ్బంది కలిగించే వాళ్ళతో మనం ఎందుకు క్షమాపణ కోరుకోవాలా మీకు తెలియదు. తెలుసుకోండి. పూర్వజన్మలో మనం వాళ్ళకి ఇచ్చిన అదే కర్మ దురితాలు, అంటే ఎంత నీచమైన కర్మలు మనం వాళ్ళకి చేశానో, ఎంత కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు మనం వాళ్ళకి కలిగించానో, అదే ఇబ్బందులే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతున్నాం. వాళ్ళు మన అప్పు తీర్చుకోవడం కోసం మనమే వాళ్ళని ఎంచుకొని డిజైన్ చేసుకొని తెచ్చుకున్నాం మనతో పాటు. అందుకని మనకి ఇబ్బంది కలిగించే వాళ్ళ పట్ల కోపంగా, విమర్శన బుద్ధితో ఉండకండి. మీరు హృదయపూర్వకంగా డైరెక్ట్గా వెళ్ళి నన్ను క్షమించండి అని అనడానికి మీ ఈగో ఒప్పుకోవట్లేదే అనుకోండి, చెప్పిన వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోవచ్చు, అర్థం కాదు. అందుకని మీరు సూక్ష్మంగా, మీరు మీ మనసులో మహాపరిశూన్య స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉన్న సమయంలో, మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు హృదయపూర్వకంగా నన్ను క్షమించండి అమ్మా అని ఒక్కసారి, ఊరికినే మీరు నన్ను ఏమీ చెయ్యరు, నేను ఇచ్చిందే ఇప్పుడు నేను పుచ్చుకుంటున్నాను, నేను ఏదైతే మీకు ఇచ్చాను పూర్వజన్మలో అదే మీరు నాకు తిరిగిస్తున్నారు, నాకు అర్థమైంది, హృదయపూర్వకంగా నన్ను క్షమించండి అమ్మా అని మీకు గుర్తొచ్చేటప్పుడల్లా క్షమాపణలు కోరుతూ ఉండండి. తర్వాత మీరు నన్ను హృదయపూర్వకంగా క్షమించేదానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉండండి. మీ లోపలే ఏం జరుగుతో చూడండి, అద్భుతాలు చూస్తారు మీరు. మిమ్మల్ని వారు బాగా ప్రేమించడం మొదలు పెడతారు. మీ పట్ల ఉన్న ఆ పగ, కోపం, అసూయ అనేది కరిగిపోవడం చూస్తారు. ఎంతో ప్రేమగా మీతో ఉంటారు. చూడండి, ఒక్క రూపాయి ఖర్చు లేదు. ప్రాక్టీస్ చేస్తారు కదా. Thank you.